హాయ్ ఫ్రెండ్స్, మనం రోజువారీ జీవితంలో వాడే ప్లాస్టిక్ నదులు చెరువులు దాటి ఇక చివరకు మనం తాగే నీటిలో కూడా చేరిపోయింది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎంత చిన్నవంటే వీటిని శుద్ధి చేయడం ప్రస్తుతం వాటర్ ప్లాంట్లకు కూడా అసాధ్యం. కానీ అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా ల్యాబ్లో తయారు చేసిన ఒక వింత నాచు నీటిలోని ప్లాస్టిక్ను అయస్కాంతంలో లాగేస్తుందని కనిపెట్టారు. ఆ ప్లాస్టిక్ వేటగాడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సూరీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. బ్యాండ్ లైఫ్ సైన్సెస్ సెంటర్కు చెందినటువంటి ప్రొఫెసర్ సూసీ దై నేతృత్వంలోని ఈ బృందం ఇక జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ ప్రత్యేక నాచును సృష్టించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నదుల్లో పడి నలిగిపోయి కంటికి కనిపించినంత చిన్న కణాలుగా మారతాయి. ఇవి మురుగునీటి ప్లాంట్ల ఫిల్టర్ల నుండి కూడా ఇట్టే తప్పించుకొని తాగే నీటిలోకి మనం తినే చేపల శరీరంలోకి చేరుతాయి. ప్రస్తుత టెక్నాలజీతో వీటిని వేరు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ప్రొఫెసర్ సూసీ దై తయారు చేసినటువంటి నాచు దీనికి చాలా చౌకైన పరిష్కారంగా చూపించింది. ఈ నాచు ప్లాస్టిక్ని ఎలా పట్టుకుంటుందంటే శాస్త్రవేత్తలు ఈ నాచు జన్యువులను మార్చి అది లిమోనాన్ అనే ఒక సహజ నూనెను ఉత్పత్తి చేసేలా చేశారు. సాధారణంగా మనకు నారింజ పండులో దొరికే ఈ నూనె వల్ల ఆ నాచు నీటిని వికర్షిస్తుంది. ఇక మైక్రోప్లాస్టిక్స్ కూడా నీటిని వికర్షిస్తాయి. కాబట్టి నీటిలో ఇవి రెండు కలిసినప్పుడు ప్లాస్టిక్ కణాలన్నీ కూడా ఆ నాచుకు అయస్కాంతంలో అతుక్కుపోయి ఆ బరువుకు అవన్నీ నీటి అడుగున ఒక పొరలా పేరుకుపోతాయి. అప్పుడు వాటిని ఈజీగా పేరు చేయవచ్చు. ఈ నాచును పెంచడానికి శాస్త్రవేత్తలు తమ ల్యాబ్లో 100 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక పెద్ద ట్యాంక్ బయోరియాక్టర్ను వాడుతున్నారు. దానికి వారు ముద్దుగా ఫ్రిక్ అని పేరు పెట్టేశారు. ఇది కేవలం ప్లాస్టిక్ను వేరు చేయడమే కాదు, మురుగునీటిలో ఉండే అదనపు పోషకాలను ఆహారంగా తీసుకుంటూ నీటిని మరింత శుభ్రం చేస్తుంది. భవిష్యత్తులో నగరాల్లోని మురుగునీటి ప్లాంట్లను ఈ ఫ్రీక్ సిస్టమ్స్ను పెద్ద ఎత్తున వాడాలంటూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే ఈ నాచు సహాయంతో ప్లాస్టిక్ను వేరు చేయడమే కాకుండా ఆ సేకరించిన ప్లాస్టిక్ బూడిదను మళ్ళీ పర్యావరణానికి హాని చేయని బయోప్లాస్టిక్ ఫిలింలుగా మార్చవచ్చంటూ కూడా ప్రొఫెసర్ సూసీ దై చెబుతున్నారు. అంటే ఒకే దెబ్బకు 3 పిట్టలన్నమాట. నీరు శుభ్రం అవుతుంది, ఇక మురుగునీటి కాలుష్యము తగ్గుతుంది, ప్లస్ తిరిగి వాడదగినటువంటి క్లీన్ ప్లాస్టిక్ తయారవుతుంది. చూసారుగా, మనం సృష్టించినటువంటి ప్లాస్టిక్ కాలుష్యానికి ప్రకృతిలోని ఒక చిన్న నాచే సమాధానం చెప్పింది. ఈ టెక్నాలజీ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చి మనం తాగే నీరు 100% ప్యూర్గా మారుతుందని ఆశిస్తాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.